ఇంకొకసారి ఇక్కడ కాఫీ తీసుకుంటామని మాత్రం అనుకుంటుంది. ఇంకొకటి బాగుందండి మీ చేతికి ఏమన్నా ఉందండి 439,900. తొందరగా రారా ఫోటో దిగుదాం రా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. సీట్ బెల్ట్ వేసుకోమంటే వేసుకోవాలి. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే కాస్ట్కోకి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్లే గిన్హే కాస్ట్కోకి కాకుండా అంటే 2 సార్లు వెళ్ళాము ఇప్పటి వరకు. ఈసారి వెళ్ళింది మాత్రం బూసాన్ లో ఉన్న కాస్ట్కోకి. నో నీడ్, థ్యాంక్ యూ. కిటు ఎందుకు ఇప్పుడు టిష్యూస్ అన్ని వేస్ట్ చేస్తాను? ఇందాక అక్కడ ఆగాం కదా కార్ పెట్రోల్ కొట్టించడానికి అని చెప్పి, దాని తర్వాత ఇంకొక 10 to 15 minutes అయితే పక్కనే ఆపారు. పిల్లలు లంచ్ కావాలి అని అడిగితే, సో నేనైతే ఎప్పుడు బాక్స్ ప్రిపేర్ చేసుకొచ్చుకుంటాం కదా, వాళ్ళకైతే ఆ బాక్స్ ఇచ్చేసాను. హ్యాపీగా తినేశారు. మా ఇద్దరి కోసం అయితే కాఫీ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో సినమన్ వేస్తాడు అనుకుంటండి, అందుకే టేస్ట్ అంతా మారిపోద్ది కదా. ఇంకొకసారి ఇక్కడ కాఫీ తీసుకుంటామని మాత్రం అనుకుంటుంది. ఈ కాఫీ కుక్క నమస్కారం, ఈ కాఫీ కుక్క నమస్కారం. సినమన్ కాదు. ఇక్కడ టోల్ దగ్గర ఆగినప్పుడు కాఫీ తీసుకోవడం మాత్రం సుత్తదండగా ఒక రకంగా ఉంటది ఇది కాఫీ. ఈసారి అప్పుడు నా నోరు బాగాలేదేమో, అందుకే అలా అనిపించిందేమో అనుకున్నాను. ఈసారి కూడా అలాగే ఉంది. అబ్బా, అసలు బయట వెదర్ చూసారా ఎంత బాగుందో. భలే చల్ల చల్లగా ఉంది, మొత్తం మబ్బులే, చినుకులు పడుతూనే ఉంది. ఒకసారి కాస్ట్కోకి వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత మాట్లాడతా. లావా పైకి వచ్చేటప్పుడు బ్లాస్ట్ అయితే దాన్ని ఎరోషన్ అంటారా? ఎరప్ట్ కదా, ఎరప్ట్ కదా, ఎరోషన్ అని చెప్పారా? ఓకే, ఇట్స్ ఓకే. అయినా వెరీ గుడ్. ఏంటిది ల్యాండ్ స్లైడా అంటే విన్నానా? అంటే ఒక మౌంటైన్ ఉంటది కదా, శాండ్ మొత్తం కిందకు వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారు. ఓహో, మౌంటైన్స్ మీద రాళ్ళు ఇసాక మౌంటైన్స్ జారిపోవడాన్ని ల్యాండ్ స్లైడ్ అంటారా? అంతేనా? పైనుంచి జారిపోవడాన్ని. అమ్మో, నీకు అన్ని భలే తెలుసురా. ఎవరు చెప్పారా నీకు అన్ని? మిస్ జోయానే చెప్పారా? వెరీ గుడ్ నాన్న. మరి నీకు డౌట్స్ వచ్చినప్పుడు అడుగుతున్నావా మిస్ జోయానాని? వైల్డ్ ఫైర్స్ అంటే ఏంటి? కొద్దిగా ఫైర్ వచ్చేసింది అనుకో, ఫారెస్ట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. వామ్మో, వాడికి అన్ని న్యాచురల్ డిజాస్టర్ చెప్తున్నారు అనుకుంటా. భలే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నాన్న శామ్. ఇదిగో చూసారా, కార్లో కూర్చున్నంతసేపు మా కాన్వర్సేషన్ అయితే ఇట్లాగే ఉంటది. క్లాస్ లో ఏమేమైతే చెప్పారో అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. మేము అడక్క ముందే స్టార్ట్ చేస్తారనమాట. దట్టు మా సంస్కృతి చాలా తక్కువ తను అసలు మాట్లాడేది. సో అందుకని ఇట్లా అయితే తనే ఎక్స్ప్లెయిన్ చేసి, తనే క్వశ్చన్ అడిగి, తనే ఆన్సర్ చెప్పేటట్టుగా అయితే మేము చెప్పమని చెప్తాము.
ఇక మిగతా ఇద్దరు అంటారా, వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్తానే ఉంటారు. సో అందుకని చెప్పి వాళ్ళిద్దరు వెనకాల ఆడుకుంటుంటే మా సంస్కృతి అయితే ఇట్లా తన క్లాస్లో చెప్పిన లెసన్స్ గురించి వాటి గురించి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది. ఫైనల్గా కాస్ట్కోకి అయితే వచ్చేసాము, లోపలికి కూడా వచ్చేసాము. అండ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు మా ముగ్గురు పిల్లల పేర్లు, వాళ్ళ నిక్ నేమ్స్ తెలుసు కానీ వాళ్ళ అసలు పేర్లు ఏంటి తెలియదు అని అయితే అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు చెప్తాను. మా పెద్ద పాప పేరు పరిణితి వ్యాస్ అండి. అండ్ మా చిన్న పాప పేరు సంస్కృతి దత్. అలాగే మా కిట్టు బాబు పేరు నందన్ మానస్. ముగ్గురు పేర్లు ఇవన్నమాట. పేర్లు చాలా బాగుంటాయి, నాకు ఎంత ఇష్టమో మా పిల్లల పేర్లు. అండ్ ఇంకా అసలు విషయానికి వస్తే ఇక్కడ లోపల ఇదంతా స్నాక్స్ సెక్షనే. చూసుకో, కావాలంటే తీసుకోవచ్చు. సాల్ట్ పెప్పర్ ఎలక్ట్రిక్ గ్రైండర్. ఇది వచ్చేసి సాల్ట్ పెప్పర్ ఎలక్ట్రిక్ గ్రైండర్. అందులో బ్యాటరీస్ ఉంటాయి, చార్జ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ కప్స్ అయితే చూడటానికి బాగున్నాయి కదా, అవి గ్లాస్ లాగా కూడా నాకు అనిపించలేదు, అలా అని ప్లాస్టిక్ లా కూడా లేవు. కొబ్బరి కోరుకునేదా జ్యూసరా? ఇది 5 బాక్సుల సెట్, అంటే ఆర్డర్ వైజ్ చిన్న నుంచి పెద్ద బాక్సుల వరకు ఉంటాయి. 5 బాక్సులు ఉంటాయి. దగ్గర ఒక 1700 అట్లా పడుతుంది. అసలు ఈ టీ కప్ సెట్ అయితే ఎంత బాగుందో, నాకు అసలు భలే నచ్చేసింది. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. మనకు పని చేస్తాయా ఏంటది? ఒక్కొక్కటే సెట్టా? ఇది మొత్తం కుక్కలకి గేదెలకి పెట్టే ఫుడ్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ అంతా అదే. ఇది బాగుంది కదా, కొంచెం ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు, మన మార్కెట్ కి అట్లా వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. కాకపోతే నాకు తీసుకుందామన్న ఆలోచన ఉంది కానీ బట్ తీసుకోలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తీసుకోవచ్చు. దానికంటే కూడా ఇది ఇంకా బాగా నచ్చింది. ఉన్న లగేజ్ తో పాటు ఇది ఇంకొకటి ఎక్కువ లగేజ్ అయిపోద్దా అన్న మళ్ళీ అదొక భయం కూడా ఉంటది. మల్టీపర్పస్ వాక్యూమ్ క్లీనర్ అంట. మల్టీపర్పస్ అంటే ఇంకెన్ని రకాలుగా వాడుకోవచ్చు దీన్ని? అవును కదా, మల్టీపర్పస్ వాక్యూమ్ క్లీనర్ అంటే ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు మనము. అంటే డోర్ మ్యాట్స్ ని డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటాము, ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాము. అండ్ ఇంకా ఏ రకంగా వాడుకోవచ్చు? మల్టీపర్పస్ అన్నారు కదా, అది ఇంకా ఎవరికైనా దాని యూజ్ గురించి తెలిస్తే చెప్పండి నాకు. ఇప్పుడైతే ఫ్రోజన్ సెక్షన్కి వచ్చాము. ఇందులో పాలు, గుడ్లు, కూరగాయలు అన్ని రకాలు ఉంటాయి అనమాట. అంటే చాలా డెలికేట్ గా తొందరగా పాడైపోయేవన్నీ ఈ సెక్షన్ లో అయితే ఉంటాయి. ఈ పిజ్జాలా ఏయగా ఇదంతానేమో కుక్ చేసేసిన ఫుడ్ ఉంది, అలాగే రెడీ టు కుక్ అన్నట్టు కూడా ఉంది. అబ్బో, ఇండియన్ చికెన్ కర్రీ అంట. అదిగో మన ఇండియన్ చికెన్ కర్రీ అంట. స్పెషల్ గా రాసి బాక్స్ లో అయితే పెట్టారు. చూడటానికి చాలా సూపర్ గా ఉందంట. మా పెద్దడు అంటున్నాడు పక్క నుంచి, కానీ తింటే ఎలా ఉంటుందో నేనైతే ట్రై చేయలేదు అది. ఫిష్ సెక్షన్, ఇవన్నీ ఫిష్లు కాదండి, ఆక్టోపస్లు అండి. ఈ సెక్షన్ లో అన్ని రకాలు ఉంటాయి. కుకీస్, ఎన్ని రకాల బ్రెడ్ లో డోనట్ లా ఉంటాయి, కానీ అవి డోనట్స్ కాదు, లోపల స్టఫింగ్ ఉండి సమ్ బన్ టైప్ లాగా ఉంటది. మనకు కూడా తెలుసు ఆల్రెడీ అవి, కాకపోతే ఇక్కడ డోనట్ షేప్ లో ఉంటాయి అనమాట. అండ్ ఇవైతే అసలు ఎంత బాగున్నాయో, తింటే ఎలా ఉంటుందో కానీ చూడటానికి చాలా అట్రాక్టివ్ గా పెట్టారు కదా. పిల్లలతో ఇంకా ఈ సెక్షన్ కి వెళ్ళామా ఇంకా అంతే, ఏది చూసినా ఇది కావాలి, ఇది తీసుకోమని అయితే అడుగుతూ ఉంటారు. బట్ ఇవన్నీ అసలు హెల్దీ వర్షన్ కాదు కదా. నేనైతే అసలు ఈ బేకరీ ఐటమ్స్ బయట కొనను. కాకపోతే ఏంటంటే మొన్న వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ సెక్షన్ అంతా వెజిటబుల్ సెక్షన్ అనమాట. ఇది కూడా ఫ్రోజన్ సెక్షనే, కాకపోతే ఇందులో వెజిటబుల్స్ ఉంటాయి. ఇందాక చూపించిన దాంట్లో పాలు, గుడ్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇందులో వెజిటబుల్స్ అండ్ డెలికేట్ గా ఉన్న ఫ్రూట్స్ అవి అయితే ఉంటాయి ఇందులో. నేను చాలా వరకు కాస్ట్కోలో వెజిటబుల్స్ అయితే నేనేం ప్రిఫర్ చేయను, ప్రైస్ కంపేర్ చేసుకుంటాను అనమాట. ఇంటి దగ్గర లోకల్ షాప్స్ ఉన్నాయి కదా, సో వాటి దగ్గర ఇక్కడ ప్రైస్ కంపేర్ చేసుకుని ఎక్కడ తక్కువ ఉందో చూసుకొని అంతవరకే తీసుకున్నాను. ఈ కాస్ట్కోలో కూడా ఎక్కువైతే నేనేం పెట్టలేదు.
కాకపోతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో అని అనిపిస్తుంది నాకు చూసినప్పుడల్లా. చూడగానే తీసేసుకోవాలనిపిస్తుంది అనమాట. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది, మనకి ఇక్కడ లోకల్గా దొరికేదానికంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ అసలు ఫ్రెష్నెస్లో అయితే ఎట్లాగా ఆలోచించక్కర్లేదు, చాలా బాగుంటాయి. అండ్ వెజిటేబుల్స్ కూడా అంతే. టొమాటోస్ అయితే అసలు ఎక్కడ ఒక చిన్న ముడత కానీ మరక కానీ ఏమీ ఉండదన్నమాట, చాలా బాగున్నట్టుగా అనిపిస్తాయి. అందుకే నేను ఇక్కడ మాత్రం టొమాటోస్ తీసుకుంటాను అండ్ కంపల్సరీ మష్రూమ్స్ అయితే తీసుకుంటాను. మిలన్ 28,000 ఉంది, ఓన్లీ 28,000. అబ్బో 15 పడుతుంది ఒక్కొక్కటి. అంటే మన కరెన్సీలో 2 కాయలు వచ్చేసి 1800 అనమాట. అలా అని చెర్రీస్ ఏం తక్కువ కాదు. ఇది కూడా ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 700 నుంచి 800 రూపాయలు ఉంది. అన్సాల్టెడ్ బటరే కావాల్సింది మనకి. బటర్ కోసం ఎప్పుడన్నా ఎతుకు అంటే నేను పర్టికులర్ గా యాంకర్ బటర్ వాడతాను అనమాట. సో ఆ బటర్ అయితే అస్సలు దొరకట్లేదు ఈ మధ్య. ఇందాక బ్లూబెర్రీస్ చూస్తే అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో. సో ఆ రేటుకి మనకి ఇక్కడ 1.5 kg 2 kgs వరకు ఫ్రోజన్ బ్లూబెర్రీస్ అయితే వస్తున్నాయి. సో అందుకని నేను ఫ్రోజన్ ఫ్రూట్స్ తీసుకున్నాను, స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నాను బ్లూబెర్రీస్ తో పాటు. వైల్డ్ ఫ్లవర్ హనీ, నేను ఇక్కడ పీనట్ బటర్ కోసం అయితే ఎతుకుతున్నాను. అది కూడా బయట ఇట్లా డబ్బాలో కొన్నది, డబ్బాల్లో అవి నేను వాడను. సో ఒక్కసారి ఒక డబ్బా ట్రై చేసి ఆ టేస్ట్ వచ్చేటట్టు మనం ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి చేసుకోవచ్చా అన్నట్టుగా పీనట్ బటర్ కోసం చూస్తుంటే అసలు బటరే లేదు, ఓన్లీ హ్యాజల్నట్ ఇంకా ఆల్మండ్ బటరే ఉన్నాయి. నేను మా పెద్దాడి కోసం సమ్మర్కి అని చెప్పి టీ షర్ట్స్ అవి చూడడానికి వెళ్తే మా పెద్దాడు నా కోసం సెలెక్ట్ చేస్తున్నాడు అక్కడ. ఊరే ఎందుకురా అంటే లేదమ్మా నీకు చాలా బాగుంటాయి ఇవి కొనుక్కోవచ్చు కదా అని అంటుంది. ఎందుకు సరిపోతురా నీకు పాపా? కానీ నువ్వు నాకు ఎప్పుడు బై చేసేది 160, అదే నాకు సరిపోతుంది. సరిపోద్ది. సరే అదే తీసుకో. ఇప్పుడు అన్నీ ఇంకొక హాఫ్ లాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? అయ్యి సరిపోవమ్మా, నాకు పట్టే సైజు కావాలి. నా పెద్ద సైజు అయితే నీకు సరిపోతాయి. మా పెద్దడికి ఇప్పుడున్న బట్టలు మొత్తం పొట్టయిపోయినాయి. సీజన్కి అయితే తనకి కొత్త బట్టలు అయితే కొనాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి తన కోసమే చూస్తున్నాము. బట్ ఏవి అంత పర్ఫెక్ట్ గా సరిపోవట్లేదు. కిట్టు తొయ్యకు, కిట్టు ముక్కు ఎర్రగా అయిపోయేలా ఏడ్చావు. బాగుందండి మీ చేతికి. ఇప్పుడు ఆయన చేతికి పెట్టుకొని చూసింది 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అంట. సో అది వచ్చేసి దగ్గర దగ్గర 4 lakhs పడుతుందని అయితే చెప్పారు. బట్ జస్ట్ ఉంది కదా అని చెప్పి ట్రై చేసాము, ఏం తీసుకోలేదు. ఏమన్నా ఉందండి 439,900 439,900. అసలు ఇదైతే ఎంత హట్టాకట్టాగా ఉందో. మనకి ఇండివిజువల్ హౌస్ ఉండి వెనకాల మంచిగా ప్లేస్ ఉంటే మాత్రం ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు హ్యాపీగా. భలే ఉంటది కూడాను. భారీ బందోబస్తుగా ఇచ్చాడురా. ఏది ఇది స్టాండ్ వచ్చింది కాబట్టి ఎంత ఉందో అది చూడు. అసలు ఎంత ఉందో అక్కడికి వెళ్ళిన Stop it, Sean. What? Yes!
ఓ అమ్మ సర్దుడు, అసలు ఈ సర్దుడైతే ఎంతసేపు సర్దినా కూడా సరిపోదు. ఇందాక అవి పెట్టేటప్పుడు అంతసేపు సర్ది పెట్టానా, మళ్ళీ కార్ట్లో అవన్నీ వెయ్యాలంటే చాలా జాగ్రత్తగా నీట్గా పెడితే గానీ అది సరిపోదనమాట. అండ్ ఈసారి నేను ప్రిఫర్ చేసినవన్నీ డ్రై నట్సే. చాలా వరకు నేను డ్రై ఫ్రూట్స్ కానీ డ్రై నట్స్ కానీ ఇవన్నీ తీసుకునేవి కాస్ట్కోలోనే తీసుకుంటాను, నాకు తక్కువ అనిపిస్తాయి అక్కడ. అండ్ ఈసారి ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయినాయి ఏంటంటే ఈ ఫ్రోజన్ ఫ్రూట్స్ ఒకటి, అలాగే మిల్క్ ఒకటి కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయినాయి. బో ఏంటి పీస్ లెక్క ఏంటి, ఎంతంట పీసు? డబుల్ చాక్లెట్ చంక్ కుకీయా? ప్లేస్ దొరికితే కూర్చో. ఇప్పుడు కాదా పిజ్జా తింటాం కదా, ఇప్పుడు పిజ్జా కాదు. ఈవినింగ్ టైం 4:30 అయిందనమాట. ఒక్కొక్కరికి మళ్ళీ ఆకలేయటం అయితే స్టార్ట్ అయింది. సో అక్కడ చూస్తే వేడిగా పిజ్జా అయితే రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇస్తే వెంటనే అట్లా బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తున్నారు అనమాట. చాలా పెద్ద పిజ్జా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే వెజ్ లో ఎక్కువ వెరైటీస్ లేవు, ఓన్లీ చీజ్ పిజ్జా ఒక్కటే ఉంది. వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే చాలా బాగుండేది అనిపించింది. నేను కూడా ఇలా పిజ్జా తీసుకోవడం మొదటిసారి అనమాట. సో ఎలా ఉంటుందో ఏంటో అని అయితే భయపడుతూనే తీసుకున్నాము, కానీ పర్వాలేదు, బాగుంది అది. సమీద హలో. చలో 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 శామ్ పదండి. మొహం మండుతుంది ఎందుకురా, చక్కగా హాయిగా ఉంటే. పిజ్జా బయటే పెట్టు మీ. ప్లీజ్ ప్లీజ్. బేబీ షార్ట్ ఇదిగో చెప్పానా, ఎక్కడికి వెళ్ళినా ఈ సర్దుడు సెక్షనే. ఇప్పుడు మళ్ళీ కార్ట్ లో నుంచి అన్ని తీసి కారులోకి అయితే పెట్టాలి. బయట అయితే ఇంకా మబ్బు పట్టి ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పొద్దున కంటే ఎక్కువైందనమాట. బయట మాత్రం చాలా చల్లగా ఉంది. సో పిజ్జా వేడిగా ఉంది కదా, తలా ఒక చిన్న ముక్కలు అయితే మేము తినేసాము. హ్యాపీగా ఇంకా బయలుదేరిపోయాము అనమాట ఇంటికి. దగ్గర ఒక 1.5 hour అయితే టైం పట్టింది మాకు ఇంటికి వెళ్ళడానికి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. నవ్వి ఏడుస్తున్నాడా? ఒరే ఆపరే.